పశ్చిమ నియోజకవర్గంలో 21,000 మంది లబ్ధిదారులకు 9 కోట్ల రూపాయల సామాజిక పింఛన్లు పంపిణీ చేస్తున్నామని ఎమ్మెల్యే గల్లామాధవి తెలిపారు. గౌతమి నగర్లో జరిగిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు భాష్యం రామకృష్ణతో కలిసి ఎమ్మెల్యే గల్లామాధవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గల్లామాధవి మాట్లాడుతూ సంక్షేమం, అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో 19 మందికి కొత్తగా విడో పింఛన్లు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. ఇవ్వడం జరిగింది. అంటే ఇప్పటిదాకా కూడా వాళ్ళ హస్బెండ్ అందుకుంటున్న పెన్షన్ని ఉమెన్కి, వాళ్ళ వైఫ్కి కన్వర్ట్ చేస్తూ అలాగే ఇవ్వడం జరిగింది. మా కేవలం పశ్చిమ నియోజకవర్గ పరిధిలోనే 19 మందికి ఈ యొక్క కొత్త విడో పెన్షన్లు ఇస్తున్న నేపథ్యంలో ఈ యొక్క డివిజన్ పరిధిలో ఇద్దరు లబ్ధిదారులు రావడం జరిగింది. అది కాక పూర్తిగా పశ్చిమ నియోజకవర్గంలో ఇప్పటికే ప్రతి నెల కూడా 9 కోట్లకు పైగా 9 కోట్ల రూపాయల ఖర్చుతో ఈరోజు 21,000 మందికి లబ్ధిదారులకి పంపిణీ చేయడం జరుగుతుంది, పెన్షన్ పంపిణీ చేయడం జరుగుతుంది. ఇటు వృద్ధుల దగ్గర నుంచి, విడోల దగ్గర నుంచి, లేదంటే బెడ్ రిడన్ అయిన వాళ్ళ దగ్గర నుంచి, కొన్ని రుగ్మతల నుంచి, దీర్ఘకాలిక రుగ్మతల నుంచి బాధపడుతున్న వాళ్ళ దగ్గర నుంచి, ఇలాగా అనేక విభాగాల్లో పూర్తిగా కలుపుకొని 20,000 మందికి దాకా కూడా లబ్ధిదారులు ఉన్న నేపథ్యంలో ఒక్క పశ్చిమ నియోజకవర్గంలోనే దాదాపుగా మనకి ప్రభుత్వం దగ్గర నుంచి 9 కోట్ల రూపాయలు అందడం, ప్రతి ఒక్కరికి దాన్ని అందించడం, మరి 2,000 రూపాయల దగ్గర నుంచి కూడా 4,000కి పెంచి, అదేవిధంగా బెడ్కే పరిమితం అయిపోయిన వాళ్ళకి ఏకాఏకిన 15,000 రూపాయలకు పెంచి ఈరోజు ప్రతి ఒక్కరికి ఆనందాన్ని ఇచ్చే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది. ఈ క్రమంలోనే ఈరోజు ఇక్కడ చాలా అద్భుతంగా నాయకులతో, అదేవిధంగా మాకు ఈరోజు ముఖ్య అతిథిగా మా రాజ్యసభ మెంబర్ అయిన భాష్యం రామకృష్ణ గారు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. నాయకులు, కార్యకర్తలు, ఇక్కడున్న సీనియర్ నాయకులందరితో కూడా ఈ యొక్క ప్రజా పంపిణీ వ్యవస్థని మేమందరం చేపట్టడం జరిగింది. ప్రభుత్వం ఎప్పుడూ కూడా సంక్షేమానికి, అదేవిధంగా అభివృద్ధికి కట్టుబడి ఉంది అని చెప్పడంలో ఏమాత్రం అనుమానం లేదు. చాలా సంతోషంగా ప్రతి నెల నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో పొందుతున్న ఈ పెన్షన్ని వాళ్ళు చూసి ఎంతో ఆనందం చెందుతున్నారు. మరి ఈ కార్యక్రమంలో పాల్గొనడం కూడా నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఇప్పటివరకు లెక్కేస్తే మరి ఎవ్రీ మంత్ స్టేట్ మొత్తం మీద 2,711 కోట్లు అవుతుంది ప్రతి నెల ఈ పెన్షన్లకి. మరి మొత్తం పెన్షన్ అందుకునే వాళ్ళు 62,19,648 మంది అందుకుంటున్నారు. ఇప్పటివరకు మా ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 4,000 రూపాయలు పెంచి అట్లా 6,000, 10,000, 15,000 ఈ కేటగిరీల్లోకి నుంచి మొత్తం అందించిన అమౌంట్ ఇప్పటి వరకు 63,598.44 కోట్లు. అంటే ఒక పెన్షన్లకే మా ప్రభుత్వం 68,598 కోట్లు ఇచ్చిందంటే మరి ఎంతమంది లబ్ధిదారులు ఆనందంగా ఉంటారో, మరి ఎంతమంది వాళ్ళ జీవితాల్లో మరి నారా చంద్రబాబు నాయుడు గారు వెలుగులు నింపారు అనే దానికి మరి ఇదే ఫిగర్సే నిదర్శనం.